దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ పానీయండే చిత్రం వచ్చేసి దేవరా. ఈ యొక్క చిత్రము దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కాసుల వర్షం కురిపిస్తుందా అని అయితే అందరైతే ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి USA నుంచి అయితే కొన్ని రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ రివ్యూస్ మనం గమనిస్తే మటుకు దాదాపుగా USA లో వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లో వచ్చేసి ఈ యొక్క దేవర చిత్రాన్ని ఆల్రెడీ వీక్షించేశారు. అంటే ఈ యొక్క సినిమాను చూశారు. అక్కడ నుంచి చూసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్లు దేవర చిత్రంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవర చిత్రము చాలా ఎగ్జాటింగ్ సినిమా అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు అదేవిధంగా సైఫీ ఆల్ ఖాన్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క చిత్రము ఎక్కువగా సముద్ర తీరంలోనే ఎక్కువ నడిచింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో తీసినటువంటి చిత్రముల కంటే ఈ చిత్రము చాలా విభిన్నమైనటువంటి పాత్ర చేశాడు ఎన్టీఆర్ అనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ యొక్క చిత్రం సంబంధించి వాళ్ళు ఒక సస్పెన్స్ అయితే పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రల లేదా 3 పాత్రల అనేది వాళ్ళు అయితే సస్పెన్స్ పెట్టారు. ఎందుకంటే మీరు చిత్రాన్ని చూసి అది వీక్షించండి అనేది స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా దేవరలో నటించేటువంటి జూనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తన ఆత్మని కొడుకు అయినటువంటి ఎన్టీఆర్ గారికి ఆవహిస్తుందా అని అయితే చాలామంది అనుకున్నారు. అయితే ఆ విషయాన్ని కూడా వాళ్ళు సస్పెన్సే పెట్టేశారు యొక్క సినీ క్రిటికులు. అయితే తాజాగా మనం అబ్జర్వ్ చేసే మటుకు ఈ యొక్క చిత్రం యొక్క ఫైనల్ రివ్యూ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా ఈ చిత్రము ఎగ్జాక్టింగ్గా నచ్చుతుంది. అదేవిధంగా సైఫీ అలీ ఖాన్ వల్ల అదేవిధంగా జాన్వీ కపూర్ వల్ల కూడా ఈ యొక్క చిత్రము హిందీలో కూడా భారీగా వసూలు రాబట్టే అవకాశం ఉంది అనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క పాటలు అయితేనేమి అదేవిధంగా ఆయుధపు పూజ సాంగ్ కూడా ఒక లొకేషన్స్ భారీగా తీశారు అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి వీళ్ళు తీసినటువంటి విధానము ఆశ్చర్య చిత్రము గతంలో ఫ్లాప్ అయినప్పటికీ కొరటాల శివ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించట్లేదు. ఈ యొక్క చిత్రాన్ని ఏ విధంగా తీస్తారో అయితే అనుకున్నారు. ఆశ్చర్యకు మించి అంటే ఈ యొక్క ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ యొక్క చిత్రము దేవర ఒక బ్లాక్ బాస్టర్ హిట్ తీశాడు కొరటాల శివ అని డిస్ట్రిబ్యూటర్లు అయితే US నుంచి అయితే వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఈ యొక్క సినిమాలో వచ్చేసి సొరచేపతో చేసినటువంటి సన్నివేశం గతంలో ఛత్రపతితో చేసిన తర్వాత ఏ హీరో కూడా చేయలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క సన్నివేశం చాలా ఎగ్జాక్టింగ్గా ఉంది అనేది తెలియజేస్తున్నారు. అదేవిధంగా సముద్ర తీరంలో రక్తపాతాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైట్లు అయితేనేమి లొకేషన్ అయితేనేమి బ్యాక్గ్రౌండ్ అయితేనేమి మ్యూజిక్ అయితేనేమి సో అన్ని ఈ సినిమాకి ప్రాణం పోసే విధంగానే ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొంచెం లెంతింగ్గా ఉన్నప్పటికీ ఈ యొక్క కామెడీ మరియు అదేవిధంగా ఈ యొక్క ఎలివేషన్స్కి అన్నిటికీ కూడా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తల్లి సెంటిమెంటు అన్నీ కలిసి వచ్చి కూడా ఈ యొక్క సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ నిలిచింది అనేది వాళ్ళు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. సో మరి USA నుంచి డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నటువంటి రివ్యూపై యొక్క మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.